ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. యు ఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. మీరు ఏ చిన్న పాయింట్ ని వదిలిపెట్టలేదు. ఎప్పుడైతే మీరు నిద్ర మానేసారో ఆ రోజు మీ బ్రెయిన్ మీరు నిద్రపోతున్న యాక్టివ్ లో ఉండిపోయింది. ప్రతి పాయింట్ ఎక్కడ యూస్ ఏ మినిట్ కూడా యూస్ చేయాల. లే పరిగెత్తు క్షణం కూడా వెయిట్ చేయకండి. శ్రీశ్రీ గారి కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అది మీరు చేశారు. నాకు అనిపిస్తుంది అంటే లైక్ మీరు చెప్పలేదు, రియాలిటీ మేడం. ఇప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్ లోకి వచ్చి ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నానంటే ఎవ్రీథింగ్ రియల్. ఇఫ్ ఇట్ ఈస్ ఫేక్ సొసైటీ వోంట్ ట్రస్ట్ మీ అండ్ మా కెరియర్ కొలాప్స్ అయిపోద్ది. నా జస్ట్ 29 ఇయర్సే, నాకు ఇంకా 40 to 50 ఇయర్స్ కెరియర్ ఉంది. సో ఎవ్రీథింగ్ మీ అందరికీ చెప్తున్నా, ఇదంతా నిజమే. కాబట్టి మీరు నా పోర్ట్ఫోలియోస్లో కానీ మొత్తం అన్ని కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. స్టిల్ నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు. హిమశంకర్ అని ఒకసారి సెర్చ్ చేస్తే మీరు ఏంటనేది మీకు కనిపిస్తుంది. హిమశంకర్ అఫీషియల్ ఏమో యూట్యూబ్ మేడం, ఇన్స్టాగ్రామ్ హిమశంకర్ 222 అని ఉంటుంది. సో ఫేస్బుక్ లో హిమశంకర్ లీడర్ అని ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నా, అయిపోయింది. ఎప్పుడో నా 8th క్లాస్ లో ఫిక్స్ చేసుకున్నాను. అక్కడ నుంచి చూడండి నా లైఫ్ ఒక్కటే అంతే. ఎవ్రీథింగ్ దాంట్లో ఉంటుంది, ప్రతి ఆస్పెక్ట్ దాంట్లో మెన్షన్ చేస్తాం. సో ఏంటంటే ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అనేది ఒక మోటో అయితే, దేనికి కామ్ డౌన్ అవ్వద్దు, గివ్ అప్ ఇవ్వాలి, కంపల్సరీ సక్సెస్ అవుతాం. సక్సెస్ అంటే లైక్ మహేష్ బాబు చెప్పినట్టు సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ. కామాసే ఉంటాయి తప్ప ఫుల్ స్టాప్స్ పెట్టుకోవద్దు. ఒకవేళ ఎవరైనా పెట్టేదాకా చూసినా మీరు చెరిపేయండి. ఎందుకంటే బౌండరీస్లో బతికేది లైఫ్ కాదు. అలాగే షార్ట్ టెంపర్లో డెసిషన్స్ తీసుకునే పాడవద్దు, అలాగే జైలు బాల్ అవ్వద్దు, కెరీర్లు పాడు చేసుకోవద్దు. వెనకాల చాలా ఉంది. అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రమే ఈరోజు మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది అనుకునేది అయితే అబద్ధం. ఎందుకంటే మీకు కరెక్ట్గా గమనించవచ్చు, డబ్బు లేని ఒక యూనివర్సిటీ డబ్బు పెట్టి ఎంబీఏలను రిక్రూట్ చేస్తున్నాడు, ఎంసీఏలను రిక్రూట్ చేస్తున్నాడు. కంపల్సరీ ఎంబీఏలు ఎంసీఏలు ఆ డాక్టర్స్ అందరూ ఎవరైనా రిక్రూట్ చేయాల్సింది అంటే ఒక అన్ఎడ్యుకేటెడ్కే రిక్రూట్ చేయాలి. వాడి దగ్గర ఉన్న అసెట్ ఏంటంటే బ్రెయిన్, స్ట్రాటజీ. సో దాంతోనే వెళ్తున్నారు. కాబట్టి చదువు ఒక్కటే సొల్యూషన్ కాదు. చదువు అంటే నాలెడ్జ్, చదువు అంటే ఇన్కమ్ కాదు, చదువు అంటే నాలెడ్జ్ని అబ్జర్వ్ చేసుకోండి, సొసైటీలో అగ్రెసివ్గా బతకండి అంతే. నైస్, సూపర్. అసలు ఎక్కడ కూడా కామ ఆయన లైఫ్లో ఉంది, ఫుల్ స్టాప్ లేదని చెప్పడానికి రియల్ ఎగ్జాంపుల్. అండ్ మీరు చాలా ఫన్గా ఒరిజినల్గా సొసైటీలో వచ్చిందని ఏడ్చి కూర్చునే వాళ్ళకి కంప్లీట్ ఆపోజిట్. క్షణం కూడా మీరు మీ బ్రెయిన్ మిమ్మల్ని ఎక్కడ డౌన్ చేసుకోరు. పరిగెత్తడమే దట్స్ యువర్ పరిగెట్టకపోతే మేడం స్పిరిట్. ఇది ఉండాలి అందరిలో. మిమ్మల్ని చూస్తే మిగతా వాళ్ళు ఎందుకు ఇలా లేరనే ఒక చిన్నది వచ్చేసింది ఒక క్షణంలో. మీతో ఇంతసేపు మాట్లాడిన తర్వాత అరే మిగతా వాళ్ళు ఎందుకు అట్లున్నారు, ఈయన చూస్తే అలా అనిపించట్లేదు, ఇలా కదా ఉండాలి అనిపించేలా ఒక పర్సన్ మీరు. సో ఇక్కడికి రావడం రియల్లీ వీఆర్ హ్యాపీ విత్ యూ. అంటే మీ టైం, మీ జర్నీ మాకు తెలుసుకోవడం అనేది, ఆడియన్స్కి చెప్పడం అనేది ఇట్స్ అ హార్ట్ఫుల్ మీటింగ్ విత్ యూ అండి. సీరియస్లీ. మీకు ఎలా అనిపించింది బిఎల్ఎంకి రావడం? సో బిఎల్ఎంకి రావడం ఎందుకంటే ఇది ఒక మంచి ప్రొజెక్షన్ ఉన్న ఒక ప్లాట్ఫామ్. దీంట్లోంచి నేను చాలా ఈ పాడ్కాస్ట్ వీడియోస్ చాలా అబ్జర్వ్ చేశాకే నేను స్టెప్ తీసుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. అండ్ రీసెంట్గా నేను ఒక ఆవునైతే సేవ్ చేశాను, అది చూసే మీరు నాకు మెసేజ్ పెట్టారు. సో ఆవుది ఏంటంటే, ఒక రాజానగరం అనే ఒక ఊర్లో నేను ఒక చిన్న పని మీద వెళ్ళాను. ఒక ఆవు తన ఫీడ్ చేస్తున్న ఫుడ్ తింటూ దాని 2 కొమ్ములు ఆ డ్రమ్ములు ఇరుక్కుపోయినాయి. ఆ కొమ్ములు చాలా పెద్దవి. సో డ్రమ్ములు ఇరుక్కుపోతే అదేం అర్ధరాత్రి కాదు, అదేం తుప్పల్లో లేదు, అది ఒక నేషనల్ హైవే మీద ఉంది, పట్టపగలు జనాలందరూ తిరుగుతున్నారు. సో దాన్ని ఏం చేస్తే డైలమాలోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చిన డిస్రేసుకుని గెంతుతుంది. అదే టైంలో ఒక ఆర్టీసీ బస్సు వెళ్తుందా, ఒక చిన్నపిల్లల ఆటో వెళ్తుందా, ఏది వెళ్తే అప్పుడు జరిగాక అప్పుడు కవర్ చేస్తే టీమ్సే ఉన్నాయి మనకి. బిఫోర్ అనేది ఎవరు లేరు. సో ధైర్యం చేసి ఎవరు రావట్లేదు అంటే ఎవరి లైఫ్ వాళ్ళది. పొరపాటు నా కొమ్ము ఎక్కడైనా తగిలితే ఏంటి ఇబ్బంది అనేది కూడా చాలా ఉంటుంది. సో నేనేం చేశానంటే ఏదైతే అయిపోయింది అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి తీసాను. 2-3 సార్లు ఇసిరింది. ఎలాగైతే ఫైనల్గా ఆవునైతే రెస్క్యూ చేశా. ఆ రెస్క్యూ చేస్తే నాకు యూట్యూబ్లో 3 మిలియన్ వ్యూస్, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ ఒక 40 lakhs వ్యూస్ రీచ్ అయ్యి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దాన్ని బట్టే ఒక మంచి థింగ్ చేస్తే ఎంకరేజ్ చేస్తున్నారు కానీ వాళ్ళు చేయట్లే. సో ఎంకరేజ్ చేస్తాను వాళ్ళు చేయట్లే. సో ఎంకరేజ్ చేస్తూ ఎవడొకడికి ఏదో టైంలో అమ్మని వీడికి ఇన్ని వ్యూస్ వచ్చినాయి, నాకు కూడా వ్యూస్ కావాలనే సాయం చేస్తాడని యాజిటేషన్తోనే నేను ఎక్కువ ప్రమోట్ చేసుకుంటా. నేను సెల్ఫ్ ప్రమోషన్ ఎందుకు చేసుకుంటానని చెప్పనా, నేను చాలా సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటానండి. ఎందుకు చేసుకుంటా, నా డబ్బా ఎవడో కొట్టేది, నాది నేను కొట్టుకుంటా. ఎందుకంటే ఇది నా జర్నీ. మీకంటే బాగా ఎవరికి, నాకంటే బాగా నా గురించి నాకంటే బాగా ఎవరు. మీ లైఫ్లో నాకు ఒక డౌట్ ఉంది. మీ లైఫ్ గురించి మీరు చెప్తున్నారు, ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా చెప్పే సిచ్యువేషన్ వచ్చింది? ఏదైతే చెప్పాను కదా మేడం, ఎక్కడి నుంచి ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో స్టార్ట్ అయ్యాము, ఎక్కడ కొలాప్స్ అయిపోయాం. సో కొలాప్స్ అయిపోయాక తల్లిదండ్రులకి కంపల్సరీ ఏదైతే పోగొట్టుకున్నామో అది కావాలని మైండ్లో ఉంటుంది కానీ ప్రజెంట్ చేయలేరు, ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది. బట్ ఏదో ఒక సందర్భంలో అది ప్రజెంట్ అవుతుంది. చుట్టుపక్కల ద్వారా కానీ ఏదో యాంగిల్లో టీం ద్వారా కానీ చెప్తారు, పాడైపోయి అన్నీ బాగానే ఉన్నాయి, ఏదన్నా ఒక ఇల్లు కొంటే బాగున్నాను, చెల్లిగా పెళ్లి చేయాలి కదా, ఇవన్నీ టక్కున వినపడతాయి. ఓహో ఈ మన రెస్పాన్సిబిలిటీసా అని నేను మళ్ళీ ఆ రోజు ఫిక్స్ అయ్యా. పరిగెట్టడం అయితే ఆపలేదు కానీ డెస్టినేషన్స్ తెలియదు.
ఏం సంపాదించాలి, ఏం చేయాలో కూడా తెలియదు. సో ఇల్లు సంపాదించాలి. సో పాడైపోయిన ఇల్లు ఓకే. సో రీసెంట్‌గా ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఎలాగైతే ఒక మంచి ఇల్లు అయితే అక్వైర్ చేసి తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇచ్చి వాళ్ళకి పాలాభిషేకం చేసి వాళ్ళ కష్టాలకి నన్ను కన్నందుకు ప్రతిఫలంగా వాళ్ళకి పాలాభిషేకం సన్మానించుకుని మళ్ళీ వాళ్ళకి దండలు మార్చి పెళ్లి చేసి ఏమైతే నాకు బ్యాక్ బోన్‌గా ఎవరైతే చిన్నప్పటి నుంచి ఉన్నారో చెల్లె ఉంది. ఆ చెల్లికి సపోర్ట్ తీసుకొని తర్వాత బావగారు అటెండ్ అయ్యారు. తర్వాత ఆయన సపోర్ట్ తీసుకొని ఇప్పుడు రీసెంట్‌లీ ఫియాన్సీ. సో షీ ఈజ్ ఆల్సో బ్యాక్ బోన్ టు మీ యాజ్ ఆఫ్ నౌ. సో వీళ్ళందరి బ్లెస్సింగ్స్‌తో ఇల్లు కొని గృహప్రవేశం నీట్‌గా స్మూత్‌గా చేసుకున్నాను మేడం. సో ఎక్కడ కూడా ఐ డిడ్ంట్ బెగ్ ఎనీవన్. ఐ డిడ్ంట్ రిక్వెస్ట్ ఎనీవన్. ఎందుకంటే ఒక ఇల్లు కొనడం అనేది ఒక 40 ఇయర్స్, 50 ఇయర్స్ తర్వాత అవును. నెరవేరే చాలా గోల్. చిన్న ఏజ్‌లో మీరు చాలా చూసారు. పోగొట్టుకున్నది చిన్న ఏజే, సంపాదించింది చిన్న ఏజే. దట్స్ ట్రూ. సో ఫైనల్‌గా అది అచీవ్ అయ్యాను. రీసెంట్‌లీ గృహప్రవేశం కూడా చేసుకున్నాం. దానికి మా చెల్లి చాలా ఎమోషనల్‌గా ఈ గృహప్రవేశం వీడియోలో ఎమోషనల్ వర్డ్స్ చెప్పింది. మీ అవి గురించా? నా మీ లైఫ్ గురించి. జర్నీ? నా లైఫ్ జర్నీ నాకు చెప్పిన రియలిస్టిక్ పర్సన్ మా సిస్టరే. మా సిస్టరు, మా బావగారు. సో ఆ వీడియోస్ ఉన్నాయి మేడం. అవి మీకు షేర్ షేర్ చేస్తాను. చేయండి. మేము కూడా చూస్తాం. సో ఆ వీడియోస్ మీకు షేర్ చేస్తా. సో అండ్ చాలా హ్యాపీ అనిపించింది. సో నేను సాధించాను, నేను నెగ్గాను, నెగ్గుతున్నాను. సో సపోర్టింగ్ ఉంది. సో ఎవరు అక్కర్లేదు, కొంతమంది ఉంటే చాలు జెన్యూన్ పర్సన్స్ అని ఫిక్స్ అయిపోయాను. సో మార్కెట్‌లో ఏంటంటే మేడం కంపల్సరీ ఈగోస్, యాటిట్యూడ్స్ ఉంటాయి. 20 ఇయర్స్, 20 ఇయర్స్‌గా అదే జాబ్‌లో ఉన్నవాడు స్ట్రక్ అయిపోయాడు ఏంటంటే ఆడు సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎతుక్కుంటున్నాడు. సర్వైవల్ ఒకటే చూస్తున్నాడు. నేను వెల్తీ కోసం పరిగెడుతున్నా. సో లైక్ చాలా ఉంటాయి దీంట్లో. బిలో పవర్టీ, పవర్టీ, రిచ్, వెల్తీ. సో బిలో పవర్టీ అంటే ఆ పూట కూలి పని. పవర్టీ అంటే ఆ వారం కూలి పని. రిచ్ అంటే ఆ 1 మంత్ టు 3 మంత్స్ ప్రొజెక్షన్. వెల్తీ అంటే నెక్స్ట్ జనరేషన్ ఇన్కమ్. సో నాది వెల్తీ కాన్సెప్ట్. సో నెక్స్ట్ జనరేషన్ ఇన్కమ్ కాబట్టి నేను ఎవరితోని కంపేర్ చేసుకోను. నన్ను ఎవరైనా కంపేర్ చేసుకొని ఎదిగితే ఎదగండి, నాకు పడేస్తే టైం వేస్ట్ చేసుకుంటారు. బట్ నేను హ్యాపీ చెప్తా. నా గురించి ఆలోచనకు టైం తీసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అంతే. శంకర్ గారు. చాలా మీరు మాట్లాడేసరికి కొంచెం హ్యూమర్ ఉంది. బట్ రియల్ లైఫ్‌లో స్ట్రగుల్స్ ఉన్నాయి. అండ్ చాలా మోటివేషన్‌గా చాలా ముందుకు వెళ్లారు. ఎక్కడ రాంగ్ స్టెప్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ఈ పొజిషన్‌లో ఉన్నారు. దట్స్ ట్రూ ఫస్ట్ ఆఫ్ ఆల్. అనుకుంటారు చెప్పుకోవడానికి సరదాగా కొన్ని మాటలు ఉంటాయి కానీ ఈ మాటలు కాదు. రియల్ లైఫ్ మీది. నేను ఆల్మోస్ట్ రాంగ్ స్టెప్స్ తీసుకోలేదు కానీ విజన్‌తో ఏమైతే కొన్ని వర్క్స్ చేసి సుమారు మా ఫాదర్ ఏదైతే లాస్ చేశారో దాంట్లో ఇప్పుడు కొన్న ఇల్లు, ఇప్పుడు మెయింటెనెన్స్ చేసిన ఇయన్నీ కాకుండా అట్ ద ఏజ్ ఆఫ్ 26కి 1,20,00,000 నేను అప్పులు కట్టాను మేడం. మళ్ళీ సేల్ చేసేసినయి అయిపోయినాయి. ఇంకా మిగిలిన అప్పులు 1,20,00,000 ఓన్లీ క్యాష్ నిజాయితీగా తెలివితేటలు సంపాదించి కట్టాను. సో దీన్ని బట్టి నేను ఏమంటానంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి మేడం. బర్నింగ్ డిజైర్ అంటే ఏమైతే కలలు కంటామో ఈ నిద్రలో మనం పడుకోనివ్వకూడదు. సో అలాంటి కలలు ఎప్పుడైతే కంటామో ఆటోమేటిక్‌గా వన్ ఫైన్ డే బౌన్స్ అవుతాం. సో బౌన్స్ అయి పడిపోయినా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను సూట్ వేసుకొని కూర్చున్నా కొంచెంసేపటికి మళ్ళీ నార్మల్‌గా రోడ్డు మీద బెగ్ చేసుకునే ఇబ్బంది ఏం లే. ఎందుకంటే నాకు ప్లాట్‌ఫామ్ దొరికేసింది. నాకు వేస్ తెలిసిపోయినాయి. నేను ఆ హైవేకి మొన్నంటే తుప్పల రోడ్‌లో వచ్చాను. ఇప్పుడు నాకు ఎవరు అడ్వైస్ చేయక్కర్లేదు, ఎక్కడ చేయక్కర్లేదు. ఎక్కడ రెడ్ గీత పడుద్ది, ఎక్కడ గ్రీన్ లైట్ పడుతుందో హైవేకి వెళ్ళడానికి నాకు ఫుల్ క్లారిటీ ఉంది. డైరెక్ట్‌గా ఇప్పుడు మళ్ళీ అన్ని తుప్పలు దాటుకునైతే రాను. డైరెక్ట్ పారాషూట్ వేసుకొని హైవే మీద ల్యాండ్ అయిపోతాను. క్వెషన్ మార్క్‌లు ఎవరైనా ఉంటే మీ దగ్గరకు వస్తే మంచి అడ్వైస్ ఇచ్చేస్తారేమో మీరు. కంపల్సరీ మేడం. బిజినెస్ మ్యాన్స్‌కి గానీ లేదా హాస్పిటల్స్‌కి గానీ ఎవరికైనా ఒక మంచి అడ్వైజర్ అవుదామనే ఒక విజన్ ఉంది. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.